ఓం శాంతి 15/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు దైవీ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు కనుక మీ ద్వారా ఏ అసురీ కర్మలు జరగరాదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: దేహ అభిమానంలోకి వచ్చుట వలన జరిగే మొట్టమొదటి పాపమేది? జవాబు: దేహ అభిమానం ఉంటే తండ్రి స్మృతికి బదులు దేహధారుల స్మృతి వస్తుంది. దృష్టి చెడిపోతుంది, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. మాయ దాడి చేస్తోంది అని అర్థం చేసుకోవాలి. వెంటనే జాగరూకులుగా అవ్వాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి ఎక్కడ నుండి వచ్చారు? ఆత్మల ప్రపంచము నుండి. దానిని నిర్వాణ ధామము లేక శాంతిధామం అని కూడా అంటారు. ఇది గీతలోని విషయం. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని మిమ్మల్ని అడుగుతారు. ఇది అదే గీతా జ్ఞానము అని, ఇప్పుడు గీతా పాత్ర నడుస్తూ ఉంది అని తండ్రి చదివిస్తున్నారని చెప్పండి. భగవాను వాచే కదా. భగవంతుడైతే ఒక్కరే. వారు శాంతి సాగర్లు, శాంతిధామ నివాసులు. మీరు కూడా అక్కడే ఉండేవారు. తండ్రి అర్థం చేస్తున్నారు, ఇది పతిత ప్రపంచం, పాపాత్ముల తమో ప్రధాన ప్రపంచం. ఆత్మలైన మీరంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. 84 జన్మల చక్రంలో తిరిగి సతో ప్రధానం నుండి ఇప్పుడు తమో ప్రధానంలోకి వచ్చారు. ఇది పాత ప్రపంచము లేక కలియుగ ప్రపంచం కదా. ఈ పేర్లన్నీ ఈ సమయంలోనివే. పాత ప్రపంచం తర్వాత మళ్ళీ క్రొత్త ప్రపంచం వస్తుంది. ప్రపంచం ఎప్పుడు పరివర్తన కావాల్సి ఉండినదో అప్పుడు మహాభారత యుద్ధం జరిగింది అని, అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని కూడా భారత్ వాసులకు తెలుసు. కేవలం తప్పు ఎక్కడ జరిగింది? ఒకటేమో కల్పము ఆయువును మర్చిపోయారు. ఎన్నో లక్షల సంవత్సరాలు చెప్పారు ఒక్కొక్క యుగానికి. రెండవది గీత భగవంతుణ్ణి కూడా మర్చిపోయారు. కృష్ణుణ్ణి గాడ్ ఫాదర్ అని అనలేరు. ఆత్మ గాడ్ ఫాదర్ అని అంటుంది. అందువలన వారు నిరాకారులు. నిరాకార తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేనే పతిత పావనుడను. నన్ను మీరు ఓ పతిత పావన అని కూడా పిలుస్తారు. కృష్ణుడు దేహధారి కదా. నాకైతే ఏ దేహము లేదు. నేను నిరాకారుడను. మనుషుల తండ్రిని కాదు, ఆత్మల తండ్రిని. ఇది పక్కా చేసుకోవాలి. క్షణ క్షణము ఆత్మలైన మీరు బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినా ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక బాబా బాబా అని అంటూనే ఉండాలి నిరంతరం. బాబాను చాలా స్మృతి చెయ్యాలి. కల్పమంతా దేహధారి తండ్రులను స్మృతి చేస్తూ వచ్చారు. ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క తండ్రి. ఇప్పుడు ఆత్మల తండ్రి, స్వంత తండ్రి వచ్చారు. మానవ సృష్టి నుండి సర్వాత్మలను వాపస్ తీసుకెళ్తారు. ఎందుకంటే రావణ రాజ్యంలో మనుషులందరూ దుర్గతిలో ఉన్నారు కనుక ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది రావణ రాజ్యం అని కూడా మనుషులు ఎవ్వరికీ తెలియదు. రావణుడి అర్థమే తెలియదు. కేవలము దసరా పండుగను ఆచరించి ఒక ఆచారము మాత్రం ఏర్పడింది. మీలో కూడా ఎవ్వరికీ అర్థం తెలిసేది కాదు. ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు జ్ఞానం లభించింది. ఒకవేళ ఇతరులకు అర్థం చేయించలేకుంటే స్వయం అర్థం చేసుకోలేదు అని భావించాలి. తండ్రిలో సృష్టి చక్ర జ్ఞానం ఉంది. మీరు వారి పిల్లలు కనుక మీలో కూడా ఈ జ్ఞానం ఉండాలి. ఇది మీ గీతా పాఠశాల. దీని లక్ష్యం ఏది? ఈ లక్ష్మీ నారాయణులుగా అవ్వడం. ఇది రాజయోగం కదా. ఇది నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా అయ్యే జ్ఞానం. వారు కూర్చొని కథలు వినిపిస్తారు. ఇక్కడైతే మీరు చదువుకుంటూ ఉన్నారు. మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. కల్పంలోని సంగమయుగంలో నేర్పిస్తారు. తండ్రి చెప్తారు, నేను పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చాను. క్రొత్త ప్రపంచంలో వీరి రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం. పాత ప్రపంచంలో ఆ రాజ్యం లేదు, మళ్ళీ తప్పకుండా వస్తుంది. చక్రంనైతే తెలుసుకున్నారు. ముఖ్యమైన ధర్మాలు 4.
ఇప్పుడు దైవీ ధర్మం లేనే లేదు. దైవీ ధర్మం భ్రష్టమైపోయింది. దైవీ కర్మలు కూడా భ్రష్టమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీకు శ్రేష్టమైన దైవీ ధర్మము, శ్రేష్ట కర్మలు బాబా నేర్పిస్తూ ఉన్నారు కనుక మా ద్వారా ఏ అసురీ కర్మలు జరగడం లేదు కదా. మాయ కారణంగా చెడు సంకల్పాలు ఏవి రావడం లేదు కదా. చెడు దృష్టి లేదు కదా అని స్వయంపై గమనం ఉంచుకోవాలి. కర్మలపైన, దృష్టిపైన, సంకల్పాలపైన. ఎవరికైనా చెడు దృష్టి ఉండడము లేక చెడు ఆలోచనలు రావడము గమనిస్తే వారిని వెంటనే హెచ్చరించాలి. వారితో మీరు కలిసిపోరాదు. మీలో మాయ ప్రవేశించిన కారణంగా ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అని వారిని హెచ్చరించండి. యోగంలో కూర్చున్నప్పుడు తండ్రి స్మృతికి బదులు ఎవరి దేహం పైనైనా ఆలోచనలు వెళ్తే మాయ యుద్ధం చేస్తోంది అని, నేను పాపం చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. దీని కొరకు చాలా శుద్ధమైన పవిత్రమైన బుద్ధి అవసరం. ఎగతాళి వేళాకోళం వలన కూడా చాలా నష్టం సంభవిస్తుంది కనుక మీ నోటి ద్వారా సదా శుద్ధమైన మాటలే వెలువడాలి. చెడు మాటలు వెలువడరాదు. వేళాకోళము మొదలైనవి కూడా చెయ్యరాదు. తమాషాకు అన్నాను అని కూడా అనరాదు. అది కూడా నష్టకరంగా అయిపోతుంది. వికారి వాసనలు ఉండు విధంగా తమాషాలు కూడా చేసుకోరాదు. చాలా హెచ్చరికగా ఉండాలి. దిగంబరుల ఆలోచనలు వికారాల వైపుకు వెళ్ళవని మీరు భావిస్తారు. వారు వేరుగానే ఉంటారు కానీ యోగము ద్వారా తప్ప కర్మేంద్రియాల చంచలత ఎప్పుడూ తొలగిపోదు. కామశత్రువు ఎటువంటిది అంటే యోగం సరిగ్గా లేకుంటే ఎవరినైనా చూసినప్పుడు చంచలత తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సదా తండ్రి స్మృతిలోనే ఉంటే ఇలాంటి జబ్బులేవి ఉండవు. యోగంలో ఉండటం వలన ఈ జబ్బులు, ఈ మాయ, ఈ వికారాలు రావు. సత్యుగంలో ఎలాంటి మురికి ఉండదు. చంచలం కావటానికి అక్కడ రావణుడి చంచలతయే ఉండదు. అక్కడ యోగి జీవితం ఉంటుంది. ఇక్కడ కూడా స్థితి చాలా పక్కాగా ఉండాలి. యోగ బలము ద్వారా ఈ జబ్బులన్నీ సమాప్తమైపోతాయి. కానీ ఇందులో చాలా శ్రమ కూడా ఉంది. రాజ్యం తీసుకోవడం అంత ఈజీ కాదు. పురుషార్థమైతే ప్రయత్నం చెయ్యాలి కదా. భాగ్యంలో ఏముంటే అది లభిస్తుందిలే అని భావించరాదు. ధారణే చెయ్యకుంటే పనికిరాని పదవికి అంటే చాలా చిన్న పదవికి యోగ్యులవుతారు. పాఠ్యాంశాలు చాలా ఉంటాయి. కొందరు డ్రాయింగ్లో, కొందరు ఆటలలో మంచి మార్కులు తీసుకుంటారు. అవి సాధారణ లెసన్స్. అలాగే ఇక్కడ కూడా అటువంటి లెసన్స్ ఉన్నాయి. ఏదో ఒక పదవి లభిస్తుంది కానీ సామ్రాజ్యం లభించదు. సేవ చేస్తే సామ్రాజ్యం లభిస్తుంది. దాని కొరకు చాలా శ్రమ చేయాలి. ఎలాగైతే అందరికీ ఆహారము జీర్ణము ఎలా అవ్వదో అలా చాలామంది బుద్ధిలో కూర్చోవు ఈ విషయాలు. వారికి ఉన్నత పదవి పొందే ధైర్యం ఉండదు. దీనిని కూడా అనారోగ్యము అని అంటారు కదా. మీరు ఏ విషయం చూస్తున్నా చూడనట్లు ఉండాలి. ఆత్మిక తండ్రి స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపించాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. మీరు దారి తెలుసుకున్నారు. మహారథులుగా ఎవరు ఉంటారో వారి బుద్ధిలో రచయిత, రచనల జ్ఞానము, ముక్తి, జీవన్ ముక్తుల జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మహారథి పిల్లల స్థితిలో కూడా రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. కొన్ని చోట్ల కొంతమంది చాలా ధనవంతులుగా అవుతారు, కొంతమంది చాలా పేదవారుగా అవుతారు. రాజ్య పదవిలో వ్యత్యాసం ఉంటుంది కదా. కానీ అక్కడ రావణుడు వికారాలు లేనందున దుఃఖం ఉండదు. కానీ సంపదలో అయితే వ్యత్యాసం ఉంటుంది. సంపద వలన సుఖం లభిస్తుంది. ఎంతగా యోగంలో ఉంటారో అంత ఆరోగ్యం చాలా బాగుంటుంది. కష్టపడాలి. చాలామంది నడవడికలు అజ్ఞాని మనుషుల వలె ఉంటాయి. అటువంటి వారు ఎవ్వరికీ కళ్యాణం చేయలేరు. పరీక్షలు జరిగినప్పుడు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారో తెలుస్తుంది. ఆ సమయంలో అయ్యో అయ్యో అని బాధపడాల్సి వస్తుంది. బాప్ తండ్రి, దాదా, అన్న, బ్రహ్మబాబా ఇరువురు ఎంతగానో అర్థం చేస్తూ ఉన్నారు. కళ్యాణం చేయడానికే తండ్రి వచ్చారు. స్వయానికి కూడా కళ్యాణం చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం కూడా చేయాలి.
మీరు వచ్చి పతితులైన మాకు పావనులయ్యే మార్గాన్ని తెలపండి అని తండ్రిని పిలిచారు కనుక తండ్రి శ్రీమతమునిస్తున్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహ అభిమానం వదిలి నన్ను స్మృతి చెయ్యండి. ఇది ఎంత సహజమైన ఔషధం. మేం కేవలం ఒక్క భగవంతుడైన తండ్రిని మాత్రమే అంగీకరిస్తాము అని ఇతరులకు చెప్పండి. తండ్రి చెప్తున్నారు, పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలిచినందున నేను రావాల్సి వస్తుంది. బ్రహ్మ నుండి మీకేమీ లభించదు. అతను అన్న మాత్రమే, తండ్రి కాదు. తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుంది, బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. నిరాకార తండ్రి బ్రహ్మ ద్వారా ఆత్మలైన మిమ్మల్ని దత్తు తీసుకొని చదివిస్తూ ఉన్నారు. ఇతనిని కూడా చదివిస్తారు. అయితే బ్రహ్మ నుండి లభించేది ఏమీ లేదు. వారసత్వము ఇతని ద్వారా తండ్రి నుండే లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రి ఒక్కరే కనుక మహిమ కూడా వారికే ఉంది. సర్వుల సద్గతి దాత తండ్రి. ఈ బ్రహ్మ పూజ్యుల నుండి, అంటే ద్వాపరయుగంలో పూజలు చేసేవారు అవుతారు. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. పూజ్యులు అంటే స్వర్గంలో దేవతలుగా ఉండే ఆయనే మళ్ళీ పూజారి అవుతాడు. సత్యుగంలో ఉండేవాడు తర్వాత మళ్ళీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు పతితమయ్యాడు. మళ్ళీ పూజ్యునిగా పావనంగా అవుతున్నాడు. మీరు తండ్రి ద్వారా వింటున్నారు, మనుషుల ద్వారా వినడం లేదు. మనుషులది భక్తి మార్గం, ఇది ఆత్మిక జ్ఞాన మార్గం. జ్ఞానము కేవలం ఒక్క జ్ఞాన సాగరుడి వద్ద మాత్రమే ఉంది. మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. శాస్త్రాలు మొదలైనవి చదవడం ఇవన్నీ భక్తి మార్గంలోని సాంప్రదాయాలు. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞాన నదులైన మీరు జ్ఞాన సాగరం నుండి వెలువడినటువంటి వారు. అక్కడ ఉండేది నీటి సాగరము, నీటి నదులు. పిల్లలకి ఈ విషయాలన్నీ గుర్తు ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి బుద్ధిని నడిపించాలి. స్వయాన్ని సరిచేసుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ నోటి నుండి ఏవైనా చెడు మాటలు వెలువడినా లేక చెడు దృష్టి కలిగినా వెంటనే మా నోటి నుండి చెడు మాటలు ఎందుకు వచ్చాయి, మాకు చెడు దృష్టి ఎందుకు కలిగింది అని స్వయానికి చీవాట్లు పెట్టుకోవాలి. మీకు మీరే శిక్ష వేసుకోవాలి. అంటే చెంప దెబ్బలు కూడా వేసుకోవాలి. క్షణము హెచ్చరించుకోవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. నోటి ద్వారా కటు వచనాలు వెలువడరాదు. తండ్రి అయితే అన్ని రకాలైన శిక్షలను ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరినైనా పిచ్చివాడు, పిచ్చిది ఇలా అనడం కూడా చెడు వచనమే. మనుషులు ఎవరి గురించి అయినా ఏది తోస్తే అది అంటూ ఉంటారు. ఎవరిని మహిమ చేస్తున్నారో కూడా తెలియదు. పతిత పావనుడైన ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాలి. వారు తప్ప వేరెవ్వరూ లేరు. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా పతిత పావనులని అనరు. వారు ఎవ్వరిని పావనంగా చెయ్యరు. పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పావన సృష్టి అంటేనే నూతన ప్రపంచం. అది ఇప్పుడు లేనే లేదు. పవిత్రత స్వర్గంలో మాత్రమే ఉంటుంది. పవిత్రత సాగరులు కూడా ఉన్నారు. ఇదంతా రావణ రాజ్యమే. పిల్లలు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. నోటి ద్వారా ఎలాంటి రాళ్ళు లేక చెడు వచనాలు వెలువడరాదు. చాలా ప్రీతిగా నడుచుకోవాలి. చెడు దృష్టి కూడా చాలా నష్టపరుస్తుంది. ఇందుకొరకు చాలా శ్రమ అవసరం. ఆత్మాభిమానము అవినాశి అభిమానం. దేహమైతే వినాశి. ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు కూడా ఎవరో తండ్రి తప్పకుండా ఉంటారు కదా. అందరూ సోదరులే అని కూడా అంటారు. మరి అందరిలో పరమాత్ముడైన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు? అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు? ఇంత మాత్రం తెలివి కూడా లేదు. సర్వుల తండ్రి ఒక్కరే. వారి నుండే వారసత్వం లభిస్తుంది. వారి పేరు శివుడు. శివరాత్రి కూడా జరుపుకుంటారు. రుద్ర రాత్రి లేక కృష్ణ రాత్రి అని అనరు. మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇవన్నీ వారి రూపాలే, వారి లీలలే, అంతా వారిదే అని అంటారు. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది కనుక ఆ తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి అని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. కూలీలకు కూడా శిక్షణ ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా కొంత కళ్యాణం జరుగుతుంది. కానీ స్వయం మీరే స్మృతి చేయలేకుంటే ఇతరులకు స్మృతి ఎలా ఇప్పించగలరు?
రావణుడు పూర్తి పతితులుగా తయారు చేస్తాడు, మళ్ళీ తండ్రి వచ్చి స్వర్గంగా చేస్తాడు. ఆశ్చర్యం కదా, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీ నారాయణులు ఎంత శ్రేష్టమైన దేవతల నుండి మళ్ళీ ఎంత పతితులుగా అయ్యారు. అందుకే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని మహిమ చేయబడింది. శివాలయాలకు వెళ్ళి మీరు చాలా సర్వీస్ చేయవచ్చు. తండ్రి చెప్తున్నారు, గడప గడప వెతకడం వదిలేసి మీరు తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. ఈ జ్ఞానము మాత్రమే శాంతి కలిగించేది. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు సతో ప్రధానులుగా అవుతారు. ఈ మంత్రముని అందరికి ఇస్తూ ఉండండి. పక్కా అయినంత వరకు ఎవరి వద్ద ధనం తీసుకోకండి. అందరికి ఇలా చెప్పండి, మీరు పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు మీ చేతితో భోంచేస్తాము, మీ వద్ద ఏమైనా తీసుకుంటాము. మీరు పక్కా కాకుంటే మీ నుండి ఏమీ తీసుకోము. ఇలా చెప్పాలి. భారతదేశంలో మందిరాలైతే అనేక ఉన్నాయి, అందులో వెళ్ళి సేవ చేయండి. విదేశీయులు మొదలైన వారు ఎవరు వచ్చినా తండ్రిని స్మృతి చేయండి అను సందేశాన్ని ఇవ్వవచ్చు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు కూడా వికారాల వాసన ఉండే వేలాకోళం చేయరాదు, తమాషాలు చేయరాదు. నోటి నుండి కటు వచనాలు వెలువడకుండా స్వయం పైన చాలా చాలా గమనం ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఆత్మ అభిమాని అయిన తర్వాత అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ఏ తప్పు జరగదు. అందరితో ప్రేమగా వ్యవహరించాలి, చెడు దృష్టి ఉంచుకోరాదు. చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే శిక్ష విధించుకోవాలి. వరదానము, నిరంతరము స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యం యొక్క కొంటె చేష్టలను సమాప్తం చేసే వానప్రస్థీ భవ. చిన్న చిన్న విషయాలలో సంగమ యుగం యొక్క అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకోవడము అంటే వ్యర్థ విషయాలలో బాల్యతనపు కొంటెతనం. ఇప్పుడు ఈ కొంటెతనము శోభించదు. వానప్రస్థంలో కేవలం ఒక్క కార్యము మాత్రమే మిగిలిపోతుంది, తండ్రి స్మృతి మరియు సేవ. ఇది తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. లేచిన స్మృతి మరియు సేవ, నిద్రించేటప్పుడు స్మృతి మరియు సేవ. నిరంతరం ఈ బ్యాలెన్స్ ఉండాలి. త్రికాల దర్శులుగా అయ్యి బాల్యంలోని విషయాలు లేక బాల్యం యొక్క సంస్కారాలను సమాప్తి సమారోహణం జరుపుకోండి. అప్పుడు మిమ్మల్ని వానప్రస్థులు అని అంటారు. స్లోగన్, సర్వప్రాప్తులతో సంపన్న ఆత్మల గుర్తు సంతుష్టత. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏకాంతము అంటే ఒకటేమో స్థూలమైనది ఏకాంతంగా ఉండడం, రెండవది సూక్ష్మమైన ఏకాంతం కూడా ఉంటుంది. ఏకాంతంలోని ఆనందం యొక్క అనుభవీలుగా అయితే బాహ్యముఖత మంచిగా అనిపించదు. అవ్యక్త స్థితిని పెంచుకునేందుకు ఏకాంతంలో అభిరుచి ఉంచుకోవాలి. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వాలి. ఓం శాంతి.